ఓకే సార్. వెల్ దినేష్ సార్, మీకు క్లియర్ గా స్క్రీన్ కనిపిస్తుంది కదా? సార్ ఓకే సార్. క్లియర్ కనబడుతుంది. రైట్. మీకు ఫాంట్ సైజ్ కూడా పెంచుతాను. మీరు ఏది ఇబ్బంది పడొద్దండి. కొత్తగా ఆన్లైన్ ఏం తీసుకోవడం లేదు. సో కాబట్టి ఏ ఫాంట్ సైజ్ పెట్టాలి ఏంటన్నది నేను చూసుకుంటాను. మీరు రీడింగ్ కావాలనుకుంటున్నారు. మీ పేరు ఓకే. దినేష్, రాజన్న సిరిసిల్ల, అవునా? ఎందుకు ఓకే ఎందుకు సార్. ఎందుకు రీడింగ్ కావాలనుకుంటున్నారు? నాకు మొత్తానికి రాదు సార్ మనకి ఇంగ్లీషు. మొత్తం నేర్చుకోవాలనే ప్రిపేర్ అయినాం. అదే ఎందుకు అంటే బిజినెస్ పరంగానా, లేకపోతే బిజినెస్ పరంగా కాదు సార్. మనకు మొత్తానికి ఇంగ్లీష్ రాదు కదా సార్. ఫస్ట్ మనం చదువుకోలేము అది. మనం ఓకే, ఫస్ట్ నుంచి నేర్చుకోవాలని. ఓకే. రైట్ రైట్, థ్యాంక్ యూ. దేని పర్పస్ అయినా కానీ మనకు రావాలి కదా కొద్దిగా లర్నింగ్ అన్న. ఓకే, ఎడ్యుకేషన్ కావాలి అంటే అంతే కదా? ఎడ్యుకేషన్ కావాలి. మనం ఏ ప్రిపేర్ అయినా ఎడ్యుకేషన్ కావాలి కదా సార్. రైట్ సార్. ఇక్కడ చూడండి, మీకు A to Z క్యాపిటల్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద. ఓకే సార్. నేను షేడ్ చేసింది ఏదో లెటర్ చెప్పండి. ఇది ఏ లెటర్? వాట్ ఈస్ దిస్ లెటర్? సి. రైట్. తర్వాత ఇది ఐ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆర్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో క్యాపిటల్ లెటర్స్ మీరు కరెక్ట్ గానే ఐడెంటిఫై చేశారు. చెక్ చేస్తున్నాను మీ లెవెల్ ఎక్కడ ఉంది అన్నది. అండ్ ఇదే లెటర్ ఓకే. ఇదేం లెటర్ చూడండి. పి. పి. ఎస్. అండ్ ఇది షేడ్ డి. చేసి. ఎస్. సో డి. ఈ పై లెటర్స్ కి కింది లెటర్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సార్ ఇవి స్మాల్, అవి బిగ్. అది చాలా ఇంపార్టెంట్. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళని నేను తెలుసుకోకుండా నేను ఒకటేసారి పై మెట్టు ఎక్కాలి, నిచ్చెన సార్ కాదు నిచ్చెనకి. కాదు. చిన్న చిన్నగా చేసుకుంటే పోతే చిన్న రైట్. చిన్నగా చేసుకుంటే పెద్ద మనది. అయితే సార్, ఈ ఇంగ్లీష్ లో ఏమైపోతుంది అంటే, వచ్చిన ఇబ్బంది మీకు కాదు, చాలా మందికి ఇబ్బంది ఉంది రీడింగ్. ఎందుకు ఆ ఇబ్బంది అంటే, తెలుగులో కాని కా అంటాము, గాని గా అంటాము, టాని టా అంటాము. కానీ ఇంగ్లీష్ లో ఏని రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తాం. అక్కడే వచ్చిన ఇబ్బంది. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 5 లెటర్స్ సార్, పంచభూతాలు అనుకుందాం మనం. ఏ ఈ పంచభూతాలు సార్. ఇదా? ఏ ఈ ఐ ఓ ఇక్కడ యు. ఇక్కడ నేను షేర్ చేస్తాను. ఐ ఓ ఓ యు. మీకు రీడింగ్ రావాలి, మీకు ఓ యు. రీడింగ్ పర్ఫెక్ట్ గా కావాలి అంటే మీరు దేని మీద ఫోకస్ పెట్టాలి? ఏఈఐఓయు మీద ఫోకస్ పెట్టాలి సార్. రైట్. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ మిగతావన్నీ యు. ఎస్. ఏఈఐఓ. ఇప్పుడు తెలుగులో మనకి హల్లులు అచ్చులు అని ఉంటాయి కదా, ఓకే సార్. అట్లా ఇంగ్లీష్ లో ఇవి అచ్చులు, ఏఈఐఓయు. మిగతావన్నీ హల్లులు, అచ్చులు, హల్లులు. ఓకే, అదంతా పక్కకు పెట్టేసుకుందాం. ఏఈఐఓయు బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం 26 లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో. ఎస్, 26 లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో. సార్ వాయిస్ తక్కువ అవుతుంది. ఆ 26 లెటర్స్ లో 26. ఓకే, అర్థమైంది. ఆ 26 లెటర్స్ లో మనకు మెయిన్ గా కావాల్సింది తెలుసు సార్. 20. అదే మెయిన్ గా కావాల్సింది ఏఈఐఓయు. అవి కావాలి మనకి మెయిన్ గా. రైట్. ఏఐ ఏఈఐఓయు చెప్పండి ఒకసారి. ఏ ఈ ఏ ఏఈ ఈ యు ఈ ఈ ఏఈఐ ఓ యు. ఇక్కడ ఉంది చూడండి. ఏఈ 3 టైమ్స్ చెప్పండి. ఏఈఐఓయు. మళ్ళీ చెప్పండి. ఏఈఐఓయు. రైట్. ఏఈఐఓయు. ఇప్పుడు చూడండి, మీకు ఏబిసిడి ఫస్ట్ గుర్తించడం తీసుకొచ్చాను, తర్వాత ఇవి తీసుకొచ్చాను. డైరెక్ట్ ఇవి తీసుకొచ్చింటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, అరే ఏంది ఇవి అని. మీ క్లారిటీ కోసం నేను స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. రైట్. ఓకే సో సార్. ఇక్కడ మనకి మీకు కొన్ని వర్డ్స్ ఇస్తాను, ఆ వర్డ్స్ ని మీరు చదవండి.
రైట్. ఈ వర్డ్ నేను ఫాంట్ సైజ్ పెంచుతాను. ఈ వర్డ్ ఏంటి? షేడింగ్ లో ఉంది చూడు. సిఏటి సీట్. మళ్ళీ ట్రై చేయండి. సిఏటి సీట్ కాదు సార్. రైట్. ఓకే, నేను చెప్తానులేండి. అది రైట్ ఆర్ రాంగా నేను చెప్తాను. ఓకే, మీరు వరి అవ్వదండి. ఇక్కడ ఒకటి షేడ్గా చేసి ఫాంట్ సైజ్ పెంచాను, అది ట్రై చేయండి. షేడ్ చేశాను. MANY మైయా. ఓకే, రైట్, పక్క పెట్టేద్దాం. అది నెక్స్ట్ ఇక్కడ చూడండి. రైట్, చెప్పండి. ఇది TAKE సార్ మనకు అక్కడే రైట్. TAKE. రైట్ సార్, మీ లెవెల్ నాకు తెలిసిపోయింది. ఓకే, మీకు నేను ఇప్పుడు ఎలా నేర్పిస్తాను, మీకు నేను చెప్తాను, స్ట్రిక్ట్ గా ఫాలో కండి. ఓకే సార్. మీరు ఏదో అపోహ పెట్టుకోవద్దండి, నేను చెప్పింది వినండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ చూపిస్తాను, నేనే రీడ్ చేస్తాను. రీడ్ చేసిన తర్వాత మీకు ఒక ఇంగ్లీష్లో ఎందుకు రీడింగ్ ఇబ్బంది అన్నది మీకు తెలియజేయబోతున్నాను. ఓకే సార్. ఎందుకు ఇబ్బంది అవుతుంది? మీలో చాలా మందికి ఇబ్బంది ఉంది, మీ ఒక్కరికి కాదు ఈ ఇబ్బంది, చాలా మందికి. రైట్, ఇక చూడండి, ఇక్కడ LATE ఉంది. LATE. రైట్, దీన్ని లేట్ అంటాము. LATE లేట్. లేట్. అండ్ ఇక్కడ జస్ట్ వినండి. AR. ARM, ఇది ఆమ్ అంటాము. ARM ఆమ్ అంటే దీని ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఏ ఉంది కదా ఫస్ట్ దానిలో, LATE లేట్ లో ఏని ఏగా పలుకుతున్నాము. ఇక్కడ ఏని ARM అన్న వర్డ్ లో ఆగా పలుకుతున్నాం. ఏగా ఇక్కడ పలుకుతే ఆగా ఇక్కడ పలుకుతున్నాము. లెటర్ చూస్తే ఒకటే రకంగా ఉంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, అవునా? ఓకే సార్. సౌండ్ ఎట్లుంది? సేమ్ ఉంది కదా, డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ సేమ్ ఉంది సార్. డిఫరెంట్ ఉంది. ఇక్కడ లేట్ అంటున్నాము, ఇక్కడ ఏం అంటలేము, అంటున్నాం కదా. అక్కడ ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఆ వస్తుంది, సౌండ్ డిఫరెంట్ గా ఉంది. ఓకే సార్. ఇక్కడ కీ, ఈని ఈగా పలుకుతున్నాం కీ అని, ఇక్కడ ఈని ఈజీ ఇగ్ అన్నాం కదా, ఎగ్ అంటాం. అంటే ఇక్కడ ఈ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. లెటర్ చూస్తే సేమ్ ఉంది, సౌండ్ చూస్తే మారిపోయింది. మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. ఇక్కడ KEYలో ఈ ఎలా పలుకుతున్నాం మనం? ఈగా పలుకుతున్నాం, కీ అని. ఇక్కడ ఈ ఉంది కదా, ఈజీ ఇగ్ అనం, ఎగ్ అంటున్నాం. ఎగ్. లెటర్ ఈ ఉంది, సౌండ్ చూస్తే ఏ వచ్చింది, ఎగ్ అని, అవునా? ఓకే సార్. అంటే దీని ద్వారా మీకు తెలియజేసేది ఏంటి అంటే, ఏని ఒకటే రకంగా పలకాలని ఏమీ లేదు. ఏకి రకరకాల శబ్దాలు ఉన్నాయి, ఆ శబ్దాలు ఏంటివో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి మనకు బాగా తెలియాలి. ఇక్కడ చూడండి, IDEA ఐడియా, ఐని ఐగా పలుకుతున్నాము. ఇక్కడ INK ఐంక్ అంటలేము, ఇంక్ అంటున్నాం. ఐని ఈగా పలుకుతున్నాం. స్పెల్లింగ్ చూస్తే ఐ ఉంది, సౌండ్ చూస్తే ఈ ఉంది. ఇదే ఇంగ్లీష్ యొక్క స్పెషాలిటీ. ఇక్కడ ఓపెన్, ఓని ఓగా పలుకుతున్నాము, ఓపెన్ అని. ఇక్కడ ON ఓన్ అనం, ఆన్ అంటాం. ఓని ఆగా పలుకుతున్నాం. యుని యూజ్ అంటున్నాము. ఇక్కడ యుని యుండర్ అనకుండా అండర్ అంటున్నాము. అంటే యుని ఎలా పలుకుతున్నాం? ఇక్కడ స్పెల్లింగ్ అయితే యు ఉంది, సౌండ్ ఎలా ఉంది, అండర్ కదా.
అండర్. అదండి. మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ముందు ముందు మీకు ఇబ్బందులు ఉండవు. ఓకే సార్. ఒకటే లెటర్‌కి రకరకాల సౌండ్స్ ఉంటాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. అండ్ ఇక్కడ ఇవే ఎందుకు ఇంపార్టెంట్ సార్? 26 లెటర్స్‌లో ఇవే ఎందుకు ఇంపార్టెంటు? ఏఈఐఓయు ఈ 5 ఎందుకు ఆ! ఇంపార్టెంటు అనంటే, ఈ ఆ! సార్. 5 ఈ 5 లేకపోతే ఈ 5లో ఏదో ఒక లెటర్ ఉండాలి. అప్పుడే ఒక పదం ఏర్పడుతది. పదం ఓకే సార్. ఏర్పడాలి అంటే ఈ 5లో ఏదో ఒకటి ఉంటేనే ఇంగ్లీష్‌లో పదం ఏర్పడుతది. లేకపోతే పదం ఏర్పడదు. అందుకోసమని ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. మళ్ళీ మనం ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ చూడండి. హ్మ్. వన్ సేమ్ వవెల్ లెటర్ హాస్ డిఫరెంట్ సౌండ్స్ అంటే ఏ అన్న అక్షరానికి రకరకాల శబ్దాలుంటాయి. ఆ ఏ అన్న దాంతో జర్నీని మనం స్టార్ట్ చేయబోతున్నాము. చిన్న చిన్న పదాలు మీకు నేర్పిస్తున్నాను. ఇక్కడ తీసుకునే ఓకే సార్. ఇక్కడ తీసుకునే ప్రతి పదంలో కూడా ఏ ఉంటది చూడండి. ఏ ఖచ్చితంగా ఉంటది. ఈ ఏ ఏకి ఉంది సార్. ఆ! ఏ ఏకి గూడా శబ్దం ఎలా ఉంటదంటే తాటాకు, తాటాకు అనండి. తాటాకు. తాటాకులో ఉంది గదా! అన్న ఆ! శబ్దం ఉంది. ఉందిగా. అలా వస్తది. ఉంది సార్. ఏ శబ్దం ఎలా వస్తదంటే తాటాకులో ఉన్న అన్న శబ్దం వస్తది చూడండి. ఏ యొక్క శబ్దం. హ్మ్. ఇంకా క్లారిటీ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి. సిఏటి క్యాట్ అవుతుంది సార్ అది. సిఏటి క్యాట్. క్యా ఓకే. ఆ! ఇక్కడ ఏని ఎలా పలుకుతున్నాం మనం? అంటున్నాం. సి అవునా? ఆహ్, యెస్. హ్మ్. యెస్. అంటున్నాం. క్యాట్ అనాలి. అంటే తాటాకులో ఉన్న లాగా రావాలి. మీకు ఓకే. ఎక్కడ ఏ కనిపిస్తే అక్కడ అలానే పలకండి. ఈ గ్రూప్‌లో. నేను చెప్తాను చూడండి ఇక్కడ. ఏ క్యాట్, సాట్, ఆన్, హుహు. ఏ ఆ! మ్యాట్, అండ్ కాట్, ఏ రాట్. చూడండి ఇక్కడ అన్ని దానిలో ఏ వచ్చింది కదా మనకి. హ్మ్. ఓకే సార్. ఏని ఎలా పలికాను? ఆగా పలికాను. హ్మ్. హ్మ్. ఏ ఇప్పటి నుంచి ఇది చెప్పండి. సిఏటి ఏమైతుంది? సిఏటి క్యాట్. 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 ఎస్ ఎస్ఏటి క్యాట్. సాడా. సాట్. కరెక్ట్. సాట్. వెరీ గుడ్. సాట్. నెక్స్ట్ నెక్స్ట్. ఓఎన్. ఆన్. వండర్‌ఫుల్. నెక్స్ట్. ఏ. యెస్. నెక్స్ట్. ఎంఏటి. మ్యాట్. వెరీ గుడ్. వెరీ గుడ్. చూడండి మీరు ఎప్పుడైతే రైట్, రాంగ్ అని భయపడి చెప్తారో అప్పుడు మీరు ఆ! నేర్చుకోలేరు. భయపడొద్దండి. ఇదేం పెద్ద ఓకే. మనమేమన్నా పెట్టుబడి పెట్టి బిజినెస్ జేస్తున్నామా? లాస్ వస్తుందని భయపడడానికి? కాదు ఆ! సార్. మనం రైట్. చదువుకుంటాం. మళ్ళీ మనం అంతే భయపడొద్దు. రైట్. నెక్స్ట్ హ్మ్. ఏఎన్‌డి. ఏఎన్‌డి. అండ్. యెస్. సీఏటీ నేను జెప్తాను. కాట్. ఏ. ఆర్ఏటీ ఆ! ఏమవుతుంది? ఆర్ఏటీ ఆర్. హాట్. రాట్. ఏమో ర్యాట్. ఆ! ఆర్ఏటి. యెస్. ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ డ్రిల్లింగ్‌కిస్తాను. ఈ వర్డ్స్ మొత్తంలో గూడా ఏని గా పలకాలి. గుర్తుపెట్టుకోండి. ఏని హ్మ్. మీరు ఆ ఏ ఎక్కడ కనిపిస్తే ఏని అనొద్దండి. అని పలకండి. ఓకే. రైట్. ఆ! ఇక్కడ జెప్పండి. ఏఎం. ఏఎం. యామ్. ఆ! ఏఎన్‌టి. యాంట్. యెస్. వెరీ గుడ్. వెరీ గుడ్. సీఏటీ. క్యాట్. యెస్. హ్మ్. వీఏఎన్. విఏఎన్. యాన్. యెస్. వాన్. సీఏఎన్. సిఏఎన్. సిని కాగా పలుకుతాము. సిగన్ కాగా. సిని కాగా పలికి ఏని ఆగా కాబట్టి క్యా. నెక్స్ట్ ఏమైతుంది? ఎన్ని క్యాన్. క్యాన్. యెస్. చెప్పండి మళ్ళీ ఒకసారి. క్యాన్. యెస్. ఇది చూడండి. ఎల్. ఐయా సార్? ఎల్లా సార్ ఇది?
ఎల్ఏ ఎల్ అందుకోసమే ఫస్ట్ మీకు ఏబిసిడి నేను డిస్కస్ చేసింది. LAP పి LAP ఎల్ఏపి ల్యాప్ ఎస్. నెక్స్ట్ ల్యాప్ ఎస్ కరెక్ట్ అండి, 100% కరెక్ట్. మీకు వస్తుంది, నేను నేర్పిస్తాను కదా. నెక్స్ట్ BACK BACK కరెక్ట్ కావా, మీరు అనుకున్నది కరెక్టే, చెప్పండి. ఎస్, బిని బాగా పలుకుతాము. బి అంటే బా అవుతుంది, బాకి ఆ బాక్స్ బ్యాక్. బ్యాక్ ఎస్ నెక్స్ట్ BAND బ్యాండ్ వెరీ గుడ్, 100% కరెక్ట్, పర్ఫెక్ట్. ఇంకా మీరు దాని గురించి ఆలోచించండి, ఆలోచించకొద్దండి. ఇంకా రాంగ్ ఉంటే రాంగ్, రైట్ ఉంటే రైట్ అని నేను వెంబడే చెప్పేస్తాను. రాంగ్ ఉంటే మీకు నేర్పిస్తాను, ఎందుకు రాంగ్ గా చెప్పారన్నది కూడా చెప్తాను. ఇది చూడండి, ఏఎన్. AN ఎస్ ఆసమ్. ఏసిటి. సిటీ ఆస్ట్ ఆసమ్ సార్, మంచిగా ఇంత మంచిగా వస్తుంది సార్. మీకు కాన్ఫిడెన్స్ లెవెల్సే నేను ఇవ్వాలి, ఇస్తాను ఖచ్చితంగా, 100% ఓకే సార్. రైట్. ఇక్కడ చూడండి, ఇది RAT హ్యాట్ ఎస్. నెక్స్ట్ MAD మ్యాడ్ అబ్సల్యూట్లీ కరెక్ట్, 100% కరెక్ట్. నెక్స్ట్ FAN ఫ్యాన్ ఎస్. నెక్స్ట్ BAT బ్యాట్ ఎస్. నెక్స్ట్ RACK సరే చెప్పండి. RACK మీరు ట్రై చేయండి. ఆర్ ని రాగా పలుకుతాము, ఏని ఆగా పలుకుతాము. సి కా అవుతుంది, ర్యాక్. ర్యాక్ ఓకే. నెక్స్ట్ SANK SANK ఎస్. స్నాక్స్ శాంక్ శాంక్ స్నాక్స్ శాంక్ శాంక్. ట్యాంక్ సాంక్ శాంక్ శాంక్. ట్యాంక్ సాంక శాంక్. ట్యాంక్ రైట్. నౌ దిస్ వన్ సార్. AND హ్యాండ్ Awesome. Exactly correct. Next. MAT మ్యాట్ Yes, beautiful, sir. Next. DAD డాడ్ Yes, next. RAN యాన్ Yes. ఏని ఆ పెట్టేసేయండి, ఫినిష్ అయిపోతుంది. యాన్ Next. BAN బ్యాన్ Yes, next. SAND అండ్ హ్యాండ్ కి సా కలపండి. హ్యాండ్ కి హ్యాండ్ సా ముందు, హ్యాండ్ కి ముందు సా అన్న శబ్దం పెట్టండి. హ్యాండ్ అదే ఇది శాండ్. చూడండి, స్పెల్లింగ్ ప్రకారంగా పోండి. నెక్స్ట్. శాండ్ ఎస్. నెక్స్ట్. RANK యాంక్ ఎస్, ర్యాంక్. ఆసమ్ సార్, బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ సార్. రైట్. నెక్స్ట్ ఇది ట్రై చేయండి. ADD కరెక్టే. ఏమైతే చెప్పండి. ఏని ఏ విధంగా పలకమన్నాను. యాడ్ యాడ్ అండ్ ఏడి యాడ్, అడిషన్, సబ్ట్రాక్షన్, యాడ్, అలా యాడ్ అంటాం. LAD ఎస్. లేడీ ఏని ఆగా పలకాలి, ఏని ఆగా పలకాలి, అది గుర్తుపెట్టుకోండి.
LAD and and లాడ్ లాడ్ land నేను చెప్తా చూడండి లాడ్ 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 land ఇన్ను రాదండి లాడ్ అంతే ఎల్ఈడి లాడ్ lad ఎస్ నెక్స్ట్ tap tap ఎస్ నెక్స్ట్ sat sat sad సాట్ టీనిట్ సాట్ అంటాం నెక్స్ట్ dam ఎస్ dam బాబా ఇంత మంచిగా చెప్తున్నారు కదా సార్ నెక్స్ట్ land and ల్యాండ్ land ఎల్ని లాగా పలుకుతాం నెక్స్ట్ bank bank ఎస్ ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది చూడండి 5-10 నిమిషాల్లో అవునా yes as ఎస్ నెక్స్ట్ cap sap సిని కాగా పలకండి cap cock క్యాప్ క్యాప్ cap ఎస్ మా నెత్తి మీద పెట్టి క్యాప్ సిఏపి క్యాప్ నెత్తి మీద పెట్టుకుంటాను టోపీ నెక్స్ట్ pan pan ఎస్ పాన్ నెక్స్ట్ man mom ఎస్ చెప్పండి mama మ్యాన్ అంతే కరెక్టే ఎంఏఎన్ మ్యాన్ కరెక్టే మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ప్లీజ్ mad mat ఎస్ నెక్స్ట్ hand చేయండి సరే చెప్పండి హెచ్ని హా అంటారు తర్వాత ఏఎండి ఏమైతుంది అండ్ హా ప్లస్ అండ్ ఏమైతుంది అండ్ మన చెయ్యి హ్యాండ్ హస్తం గుర్తు అంటారు కదా హ్యాండ్ అండ్ నెక్స్ట్ TANK ట్యాంక్ ఎస్ ఇప్పుడు చెప్పండి సార్ ఏకి ఏ శబ్దం వచ్చింది తాటాకులో అన్న శబ్దం ఉంది కదా ఆ శబ్దం రావాలి ఎస్ అండ్ ఇక్కడ చూడండి మీకు చిన్న వర్డ్స్ ఇచ్చాను కదా ఇప్పుడు ఓకే సార్ నేను తప్పు చేసిన చెప్పండి నేను చెప్పాను కదా ఎక్కడెక్కడ తప్పిపోయిందో అప్పుడే నేను సెటరైజ్ చేసుకుంటూ వచ్చాను ల్యాడ్ ని ల్యాండ్ అన్నారు ల్యాడ్ అనాలి అన్నాను ఎస్ ఓకే రైట్ అండి ఇప్పుడు మీకు ఎప్పుడు మీరు తప్పు పోతే ఎంబడే నేను తప్ప ఒప్ప చెప్పి తప్పుని ఒప్పు చేపిస్తాను ఓకేనా సరే సార్ రైట్ ఇక చిన్న సెంటెన్స్ వాక్యం ఇచ్చిన చూడండి చిన్న చిన్న పదాలు ఉన్నాయి దీనిలో ఏ తర్వాత సిని కాగా పలకండి క్యాట్ సిఏటి క్యాట్ ఏ క్యాట్ ఏ క్యాట్ సాట్ అంతే మీరు భయపడదని సార్ మీరు చదువుకుంటూ పోండి మీ పని చదువుకోవడం తర్వాత నేను చూసుకుంటా ఆన్ ఏ ఎస్ కరెక్టే ఏంటది ఎంఏటి మ్యాట్ ఎస్ ఫాస్ట్ గా చదవండి దీన్నే ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు చదివింది సేమ్ టు సేమ్ ఫాస్ట్ గా చదవండి ఏ క్యాట్ దాన్ని చూడండి దాన్ని చూడండి ఆ పదాన్ని చూడండి రైట్ ఆర్ రాంగ్ కాదు పదాన్ని చూడండి ఏ క్యాట్ సాట్ ఎస్ పోండి ఇక ముందరికి వెళ్ళండి మ్యాట్ ఎస్ అయిపోయింది అట్లా కొద్దిగా
ఫాస్ట్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఈ సెకండ్ వన్ ఉంది, ఇది ట్రై చేయండి. BAN బ్యాన్. ఎస్. నెక్స్ట్. THI ఎస్. దిస్ అంటాం. దిస్. దిస్. నెక్స్ట్. బ్యాన్ దిస్. MAP మ్యాప్. ఎస్. PAB ప్యాట్. ఎస్. నెక్స్ట్. FAN ఫ్యాన్. ఎస్. BANK బ్యాంక్. ఎస్. మంచి చదువుతున్నారు, చాలా బాగా చదువుతున్నారు. ఎస్. AND అండ్ ఎస్. ANT అంట్. ఎస్. ఫాస్ట్ గా చదవండి, మొత్తం ఆ సెంటెన్స్ మొత్తాన్ని ఫాస్ట్ గా, కొద్దిగా ఫాస్ట్ గా చదవండి. BAN బ్యాన్ ద. దిస్. THI బ్యాన్ దిస్. బ్యాన్ దిస్. MAP మ్యాప్. బ్యాన్ దిస్ మ్యాప్. PAB ప్యాప్. PA సార్ స్పీడ్ అసలు సార్. ట్రై చేయండి, మరీ ఫాస్ట్ హైటెక్ లాగా జెట్ ప్లేన్ లాగా ఏం లేదు, మెల్లగా రండి, మెల్లమెల్లగా దాన్ని పిక్. ప్యాట్. ఒకటే రోజు వస్తుంది, మెల్లగా వస్తుంది చూడండి. FA ఫ్యాన్. ఎస్. BANK బ్యాంక్. ఎస్. AND అండ్ ఎస్. ANT ఎస్. అండ్ వచ్చేసిందా? రైట్. చూడండి, మీరే చదువుతున్నారు. ఫస్ట్ నేను చదివిపించిన తర్వాత మీరే చదువుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీ అంతకు మీరే ఓకే సార్. కష్టపడి చదువుతున్నారు. ఎస్. ఇంక ఇది చూడండి. IT ఇట్ ఇట్ is ఈజ్ is IN as ఇన్ as a ఇన్ ఇన్ in it the ద ద E the ద BACK చెప్పండి. back బ్యాక్. బ్యాక్. back back OF of ఎస్. the ఎస్. RACK axe ర్యాక్. rack. ఎస్. ఇట్ ఈస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద ర్యాక్. ఇది ట్రై చేయండి. WE WE వి అంటే సార్ వి వి V వి SAT at సాట్. sat ON on the 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 TANK hack ట్యాంక్. tank ఎస్, కరెక్ట్. రైట్. నౌ దిస్ వన్. TA ఏంటి సార్ జి. TAG the BAG badge. ఎస్, బ్యాగ్. ట్యాగ్ ద బ్యాగ్. ఓకే. రైట్. మీరు చదివిన పదాలన్నీ నేను చదువుతాను. 2 చెవులు ఓపెన్ గా వైడ్ చేసి వినండి జాగ్రత్తగా. ఇక్కడ తీసుకున్న వర్డ్స్ అన్ని, ఈ గ్రూప్ లో ఉన్న వర్డ్స్ అన్ని ఏతో ఉంటాయి. ఆ అని పలకాలి. ఏ Yeah. క్యాట్, ఏ. సాట్, ఆన్, ఏ మ్యాట్ అండ్ కాట్, ఏ ర్యాట్. నేను చెప్పిన తర్వాత మీరు 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి ఒక పదాన్ని. అక్కడ చూడండి, చెప్పండి. ఓకేనా? am am ant ant cat cat van
వ్యాన్ 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 can, క్యాన్ 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 lap, ల్యాబ్ 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 back. బ్యాక్ 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 చూడండి గమనించాలి. బ్యాండ్, బ్యాండ్ 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 యాన్, యాన్ యాక్ట్, అండ్ యాట్ 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 rat, ర్యాక్ ర్యాట్ mad, మ్యాడ్ pan, మ్యాడ్ pan, ఫ్యాన్ bat, బ్యాట్ బ్యాట్ rack, ర్యాక్ sank, ర్యాక్ sank, శాంక్ శాంక్ and, అండ్ అండ్ mat, మ్యాట్ dad, డాడ్ ran, ర్యామ్ ban, బ్యాన్ sand, శాండ్ rank, ర్యాంక్ add, యాడ్ lad, ల్యాడ్ tap, ట్యాప్ sat, సాట్ dam, డ్యామ్ land, ల్యాండ్ bank, బ్యాంక్ ass, యాస్ cap, క్యాప్ pan, ప్యామ్ man, మ్యాన్ mad, మ్యాడ్ hand, అండ్ hand, అండ్ tank, ట్యాంక్ a cat, ఏ క్యాట్ sat సాడ్ వన్ on ఆన్ a ఆఫ్ ఏ mat, ఎంఏ మ్యాట్ ban బ్యాన్ this దిస్ map, మ్యాప్ pad, ప్యాడ్ pan, ప్యాన్ bank, బ్యాంక్ and అండ్ ant. యాంక్ It ఇట్ is ఈజ్ in ఇన్ the ద back బ్యాక్ of ఆఫ్ the ద rack. ర్యాక్ We వి sat సాడ్ on ఆన్ the ద tank. ట్యాంక్ Tag ట్యాగ్ the ద bag. బ్యాగ్ ఇప్పుడు మీరు నాకు నేర్పియండి. సరే మీది నుంచా ఇక్కడ నుంచి మీరు చెప్పండి, తర్వాత నేను పలుకుతాను. ఎంఏ మ్యాప్ చూడండి చూడండి, ఫస్ట్ ఏముందండి? ఎంఏ అయ్యో, ఏఎం ఏఎం am, యామ్ టిహెచ్ టిఎన్టి టిఎన్టి ట్యాంట్ చూడండి, కరెక్ట్ చూడండి, స్పెల్లింగ్ ఏముంది? ఏఎన్టి యాంట్ ant, సిఏటి సాట్ క్యాట్ cat, ట్యాట్ విఏఎన్ వ్యాన్ yes, సిఏఎన్ శాన్ కాగా పలకండి సిని. బాగానా కాగా, సిని కాగా పలకండి. ఏఎన్ కాన్
క్యాన్, క్యాన్, LAP, యాప్, ల్యాప్, ట్యాప్, ల్యాప్, ల్యాప్, ఎల్ని లాగా ల్యాప్ అంటాం. BACK, బ్యాగ్, బ్యాక్, బ్యాంక్, బ్యాక్, BACK. బ్యాక్, BAND, బ్యాండ్. ఆసమ్. ఎస్, చూడండి మీరే నాకు నేర్పించింది ఫస్ట్ సెషన్ ఇది. మీరు ఫస్ట్ లో అసలు వాస్తవానికి చిన్న పదాలు, చాలా చాలా చిన్న పదాలు ఇచ్చాను, కానీ అవి కూడా మీరు ఇబ్బంది పడ్డారు. తర్వాత చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీలో. ఒకస్- ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి సార్. ఎలా ఉంది సెషన్, ఎలా ఉంది? సార్ మంచిగా ఉంది సార్, నాకైతే మంచిగా నచ్చింది, వస్తుందన్న ఏర్పడుతుంది. ఇంకా ఇంకా అంటే నాకు కొద్ది కూడా రాదు, మీరు నేర్పిస్తున్నారు మంచిగా, నాకు వస్తున్నట్టు ఏర్పడుతుంది నాకు సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీకు నేర్పిస్తాను. ఇప్పుడు అయిందని 100% పెద్ద పెద్ద క్లాసెస్ పక్కన పెట్టుకొని మీ ముందర పెట్టుకున్నాను. చాలా పెద్ద క్లాసులు పక్కకు పెట్టుకొని మీ ముందర పెట్టుకున్నాను. ఎందుకంటే పెద్ద క్లాసెస్ ఎవరైనా నేర్పిస్తారు, ఈ చిన్న క్లాసులు చాలా మంది నేను నేర్పియను పో అంటారు. ఎస్, ఎవరు చెయ్యనివే నేను చేయాలన్నదే నా తాపత్రయం. మీకు మంచిగా ఓకే సార్. నేర్పిస్తాను, ఇంకా మంచిగా, ఇంకా ఇంకా ముందు ముందు మీకు. ఎస్, మీరేంటి అంటే మీ సెన్స్ ఆర్గాన్స్ అంటే మీ కళ్ళు, మీ యొక్క చెవులు, నాలుకలు, ఈ మూడింటిని బాగా షార్ప్గా ఉంచుకోవాలి. అరే ఇక్కడ సారు CAT క్యాట్ అంటున్నాడు, శాట్ అంటలేడు. అంటే సిని కాగా పలుకుతున్నాడు. వినాలి, ఓకే. గమనించాలి, మాట్లాడాలి. ఈ మూడు మీరు బాగా యూజ్ చేసుకోవాలి. కళ్ళు, నాలుక, చెవు, ఐస్, ఇయర్స్, టంగ్, ఇవి బాగా యూజ్ చేసుకోండి. ఓకే సార్. సో ఇక్కడ ఏ ఎలా వచ్చిందంటే మనకి ఆ తాటాకులోని ఆగా వచ్చింది. ఓకే, ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను పైన. CAT క్యాట్, మీరు సిని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని మారుస్తాం. MAT మ్యాట్, ఏని ఆగా పలికాం కదా. ఎస్, ఇక్కడ అలా ఏని ఆగా పలికాము ఈ పదాల్లో, ఈ వాక్యాలు. ఇలా ఏకి ఉన్న స్టోరీ ఏంటి, ఏ కథ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక చూడండి, ఇక్కడ ఏని ఏగానే పలికాము ఈ పదాల్లో, ఈ గ్రూప్. నెక్స్ట్ గ్రూప్ ఇది. ఇక్కడ మనం ఏని ఏగా పలికాము, తర్వాత మళ్ళీ ఏని ఆగా పలికాము, ఆగా కాకుండా ఆ. తర్వాత ఇక్కడ ఏని ఆగా. ఆ, ఇక్కడ ఏని ఆ సగం ఆగా పలికాము. ఇలా రకరకాలుగా ఏని పలికాము, అవన్నీ మీకు నెక్స్ట్ సెషన్ లో నేర్పిస్తాను. ఇప్పుడు మన సెషన్ క్లోజ్ అవుతుంది. 3:30కి ఫిక్స్ చేద్దామంటారా? హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇద్దాం. మళ్ళా తర్వాత విడమా సార్ 3:30గా? సార్ 3:30కి. ఓకేనా? ఓకేనా సార్? ఓకేనా దినేష్ సార్? హలో హలో సార్, హలో. సార్. మళ్ళీ 3:30కి నేను టైం సెట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, 9కి పెడదాం మరి, నైట్ నైట్ 9. 10కు, 9 10 అన్న.